హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి వెస్టోజల ప్రోడక్ట్ అండి, టాయిలెట్ క్లీనర్. ఇది కాస్ట్ పరంగా ఎంఆర్పి రేటు, డిస్ట్రిబ్యూటర్ ప్రైస్, ఎన్ని పాయింట్లు, ఎన్ని పీవీలు యాడ్ అవుతుంది, ఇదంతా నేను సైడ్ పిక్లో యాడ్ చేస్తే చూడండి మీకు అర్థమవుతుంది. అంతకుముందు నేను హార్పిక్ వాడేదాన్ని. అదేంటంటే అప్పుడప్పుడు నేను వాష్రూమ్ అట్లా క్లీన్ చేసినప్పుడు నా హ్యాండ్స్ మీద అట్లా కొంచెం చిటుకులు అట్లా పడినప్పుడు ఏంటంటే మండుతూ ఉండేది అట్లా హ్యాండ్స్ మీద. ఇదేంటంటే మనకి హ్యాండ్స్ మీద పొరపాటున అట్లా నీకు చూపిస్తా చూడండి, హ్యాండ్ మీద వేసుకొని అలా హ్యాండ్ మీద వేసుకున్నా కానీ బై మిస్టేక్ అట్లా చిటుకుల్లాగా అట్లా మనకి పడినా కానీ ఏం అట్లా మనకి మండడం అట్లా ఏం ఉండదండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకి ఇది కెమికల్స్ లేని ప్రోడక్ట్ అనమాట. ఇవి మనకి మార్కెట్లో తెచ్చుకునే యాసిడ్ కానీ లేకపోతే ఏదో ఒక బ్రాండ్ అవి హెవీగా ఉంటుంది కెమికల్స్ అనేది. అవి మనకి శ్వాస ద్వారా అలా మనము టాయిలెట్ క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అనేది కొంచెం మనకి పీల్చుతూ ఉంటాం కదా, అది శ్వాస ద్వారా మనకి లోపలికి వెళ్ళిపోయేది. అప్పుడు ఏంటంటే మనకి అదొక పాయిజన్ లాగా ఒక కెమికల్ మనకి లోపలికి అయితే వెళ్ళిపోయిద్ది. దానివల్ల ఖచ్చితంగా మనకి హెల్త్ ఇష్యూస్ అయితే అంటే ఇప్పుడు తెలీదు, ఖచ్చితంగా ఫ్యూచర్లో అయితే ఆ ఎఫెక్ట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుందండి. ఇవేంటంటే మనకి న్యాచురల్గా మనకి ఎలాంటి కెమికల్స్తో తయారు చేయని ప్రోడక్ట్ కాబట్టి మనకి ఏమి ఇబ్బంది ఉండదు, సేఫ్ అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది ఎలాంటి మరకలైనా ఎలాంటి మురికైనా కానీ నీట్గా క్లీన్ చేస్తుంది. మీకు చూపించాను కదా స్టార్టింగ్లో ఎలా ఉందో, అసలు ఇంత మురికిగా ఉంది. మాకు వచ్చేసి సాల్ట్ వాటర్ అండి. అసలు నేను కనీసం వీక్లీకి ఒకసారి నేను ఎంత అంటే 3 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేసినా కానీ మాకు పట్టేస్తూ ఉంటుంది, అది ఫ్లోర్కి అనేది పట్టేస్తూ అలా ఉంటుంది అనమాట. అందుకని ఏంటంటే నేను ఇది వేసి నేను క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే నాకు చాలా చాలా బాగుంది. ఎంత మనకి మురికిగా ఉన్నా, ఎంత కఠినమైన మురికైనా కానీ ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. ఫస్ట్ ఇది వేసినమ్మంటే ఎమ్మటే క్లీన్ చేయకుండా ఒక 10 నిమిషాలు అలా వేసి వదిలేసిన తర్వాత నీట్గా ఒక బ్రష్ తోటి నీట్గా ఇలా క్లీన్ చేస్తే నీట్గా వెళ్ళిపోద్దండి. మరీ మనం అంత రుద్ది చేయాల్సిన అవసరం కూడా లేదు. చూస్తున్నారు కదా, నేను నార్మల్గానే క్లీన్ చేస్తున్నాను, నీట్గా వెళ్ళిపోద్ది అనమాట. ఇది మనం వాష్ చేసుకున్న తర్వాత చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుందండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది మనకి టాయిలెట్లో నుంచి రాదు. ఎలా బ్యాక్టీరియా మొత్తం నీట్గా మనకి క్లీన్ అయిపోతుంది అనమాట. మనకి ఫస్ట్ బ్యాక్టీరియా క్లీన్ అయింది అని మనకి తెలియడానికి టాయిలెట్ మనకి ఫ్రెష్గా నీట్గా మనకి ఉంటేనే మనకి అర్థమవుతుంది. ఇదేంటంటే మనం క్లీన్ చేసుకున్నాక చాలా ఫ్రెష్గా తాజాగా ఉంటుంది అనమాట. బ్యాడ్ స్మెల్ అనేది ఏ విధంగా కూడా మనకు ఉండదు, చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారా ఎంత నీట్గా వచ్చిందో మనకి టాయిలెట్ అనేది. మనకి ఇది వాడుకోవడానికి ఇంకా ఆలోచిస్తూ, ఈ ప్రోడక్ట్ వాడుకోవడానికి ఇంకా ఆలోచిస్తే ఏమీ ఇంకా నష్టపోవడం తప్ప ఏమి ఉండదండి. మార్కెట్లో తెచ్చుకునే ఏ బ్రాండ్ అయినా కానీ మనకి వాడుకోవడం వరకు బాగానే ఉంటుంది, మనకి అవసరానికి పనికి వస్తుంది, కానీ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. నెక్స్ట్ మనకి ఒక బిజినెస్ లాగా కూడా ఏం ఉండదు, ఒక 1 రూపీ కూడా మనం అవి వాడుకోవడం వల్ల ఉండదు. ఇవి వాడుకోవడం వల్ల మంచి ఒక బిజినెస్ లాగా రన్ చేయొచ్చు, మంచిగా మనం హెల్త్ కూడా కాపాడుకోవచ్చు. అదండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాంటి వీడియోస్ బోల్డ్ అన్నీ వస్తాయి మన ఛానల్లో. థ్యాంక్ యూ.